ముక్కోటి ఏకాదశి అనే పేరు వెనుక దాగి ఉన్న మహిమ. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. కానీ వాటిలో ఈ ఒక్కదానికే ఇంత ప్రాముఖ్యత ఎందుకు? సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు ధనుర్మాసంలో మకర సంక్రాంతికి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై 33 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి ఆయన భక్తులకు దర్శనమిస్తారు. అందుకే ముక్కోటి 3 కోట్ల ఏకాదశి అనే పేరు వచ్చింది. ఇక మరో అర్థం కూడా ఉంది. ఈ ఒక్క ఏకాదశి వ్రతం 3 కోట్ల ఏకాదశుల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. ఇంకా ఈ రోజునే వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుంటాయి. అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు.